మాట్లాడే వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా వేదనకరమైన విషయం. దళిత దృక్పథం మీద, మార్క్స్ ఆలోచన విధానం, మావో థాట్ మీద, దానికి దీనికి ఉన్న వ్యత్యాసం మీద, దళిత బహుజనుల సమైక్యత మీద, ఇలా అనేక విషయాల మీద విశ్లేషించే అత్యుత్తమైన వ్యక్తిని ఈరోజు మనం కోల్పోయాం. కలేకూరి ప్రసాద్ దళిత ఉద్యమానికి చేసిన సేవ కానీ, మార్క్సిస్ట్ పార్టీలో అతను చేసిన సేవ కానీ, అతను రాసిన పాటలు, అతను రాసిన కవిత్వం కానీ జీవితాంతం మరువలేదు. సృష్టి ఉన్నంత వరకు కూడా ఆ పాటలు అవి జీవించే ఉంటాయి. అతని కవిత్వం, అతని పాటలు జీవించి ఉన్నంతకాలం అతను మన హృదయాల్లో, మన జీవితాల్లో ఉంటాడు. ఎందుకంటే చాలా వైవిధ్యభరితమైన వ్యక్తి అతను. ప్రతిదాన్ని కూడా అందరూ ఒక కోణంలో చూస్తే అతను ప్రతి వేరొక మార్గంలో విశ్లేషించే వ్యక్తి. అంత మంచి విశ్లేషకుడు, అత్యుత్తమైన భావాలు కలిగిన వ్యక్తి. అట్లనే దళితుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతనికి ఉన్న మేధావత్వం మిగతా వారితో పోలి చూస్తే చాలా భిన్నమైన దృక్పథాల్లో ఉంటాయి. అతనితో కలిసి పనిచేసిన 5-6 సంవత్సరాలు కూడా మేము అన్న దగ్గర నుంచి చాలా నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. అతని ప్రతి మాట కూడా ఒక పాఠంలానే ఉంటుంది. అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది దళిత ఉద్యమానికి, ఈ సొసైటీకి తీరని లోటు అని చెప్పుకోవాలి.